ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శాంతి సురేష్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నేను నా మార్నింగ్ డైలీ రొటీన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. మార్నింగ్ రొటీన్ అంటే అదేదో ప్రశాంతంగా సాగిపోయేది అనుకుంటే పప్పులో కాలేసినట్టేనండి. ఇది పొద్దున్నే లేచినప్పటి నుండి ఇంట్లో జరిగే ఒక చిన్న యుద్ధం లాంటిది, అవునంటారా? చలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఎవరూ లేవకముందే నేను పొద్దుటే లేచి ఏమన్నా పనులు ఉంటే చక్క పెట్టుకుంటాను. మా పిల్లలు చూడండి ఎంత మొత్తగా నిద్రపోతున్నారో. వాళ్ళు ఫ్యాన్ ఆఫ్ చేసేసి లైట్ ఆన్ చేసినా కూడా ఇంకా మొత్తగానే పడుకుంటున్నారు. నేను అరిచి గోల పెట్టినా మా పిల్లలు పొద్దుటే మాత్రం అస్సలు లేవరండి. అయితే వాళ్ళ డాడీ లేవండ్రా అనగానే బాత్రూంలోకి మాత్రం పరుగున పరిగెత్తారు. వాళ్ళ డాడీ లేనప్పుడు నేను అట్లా కర్రించుకోవాలి లేపడం. వాళ్ళు లేవకుండానే నేను వాళ్ళ కోసం జీలకర్ర వాటర్ రెడీ చేస్తానండి. అది ఎలా అంటే వేడి నీళ్ళు తీసుకుంటాను, ఒక గ్లాసు వేడి నీళ్ళు, జీలకర్ర పొడి, కొంచెం జీలకర్ర వేయించి మనం పెట్టుకుంటాం కదండి పౌడర్, ఆ పౌడర్ కొంచెం ఒక టీ స్పూన్ వేసి ఆ వాటర్ని వేసి మిక్స్ చేస్తాను అనమాట. ఈ జీలకర్ర వాటర్ పిల్లలకి చాలా మంచిదండి, ఎందుకంటే చాక్లెట్లు అవి తింటూ ఉంటారు కదా. మనం ఇలా ఏదో ఒక కషాయాలు ఇలాంటి వాటర్లు ఇస్తూ ఉండాలి పిల్లలకి. అలాంటప్పుడు వాళ్ళకి కడుపు ఫ్రీగా ఉంటుంది, కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది. మా పిల్లలకి దగ్గు జలుబు అంత త్వరగా రావండి, ఎందుకంటే నేను ఏది అవైలబిలిటీగా ఉంటే అది ఇచ్చేస్తూ ఉంటాను. తులసి వాటరు, లేదంటే ఇలాగ జీలకర్ర వాటరు, లేదంటే వాటర్ హాట్ వాటర్లో పసుపు వేసి ఏది ఇచ్చినా మా పిల్లలు తాగేస్తారండి. ఆ విషయంలో మాత్రం నేను చాలా లక్కీ, ఎందుకంటే మా పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలా అలవాటు చేశానండి. తాగండి అమ్మా, మీ కడుపుకి మంచిది, కడుపులో పాములు అవి చచ్చిపోతాయంటే తాగేసేవారు అన్నమాట. ఇంకా అలా వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఈ జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారంటే నిద్ర లేపితే ఇంకా చాలా టైం ఉందమ్మా అనేసి టైం చూసి చెప్తున్నారు. తిడితే పడరు, ఇంకా కొడతానంటే పెద్ద నోరు పెట్టి ఏడుస్తారు. పక్కింటి వాళ్ళు నేను చాలా గట్టిగా కొట్టేస్తున్నాను అనుకుంటారు. వీళ్ళతో కష్టం అండి. చూడండి, జీలకర్ర వాటర్ తాగేసి మళ్ళీ పడుకుంటున్నారు. వీళ్ళు లేచేసరికి 7:30 అవుతుందండి బాబు. స్కూల్ ఆటో ఏమో 8:30కి వస్తుంది. ఈరోజు నేను టిఫిన్ పెసరట్లు వేస్తున్నాను. అందులో ఉల్లిపాయలు, జీలకర్ర ఏం వేసినా కూడా మా ఊడు తీసి పక్కన పెడతాడండి మా చిన్నాడు. అలా ప్లెయిన్గా ఉంటేనే తింటాడు అనమాట. చిన్నప్పుడు అయితే నేను అస్సలు ఏది కూడా వంకలు పెట్టేదాన్ని కాదు. ప్రతిదీ ఏది పెడితే అది తినేసేదాన్ని. మా పిల్లలు ఇలా వంకలు పెడుతుంటే నాకు ఎంత చిరాకు వచ్చేస్తుందో, కానీ అలాగా కంట్రోల్ చేసుకుని వాళ్ళకి చేయాల్సి వస్తుంది. పిల్లలకి నచ్చినవి చేసి పెట్టడమే కదండి అమ్మంటే. టైం అయిపోతుంది అయినా సరే చూడండి మా పిల్లలు లేవకుండా. వీళ్ళని లేపడానికి నేను పడే పాటలు అన్నీ ఇన్ని కాదండి. వాళ్ళు లేచే లోపు, వాళ్ళ స్నానాలు అయ్యే లోపు నేను వాళ్ళ యూనిఫామ్ రెడీ పెట్టి, టిఫిన్ రెడీ చేసి, కర్రీ వండి, అన్నం వండి, వాటర్ బాటిల్ నీళ్ళు పెట్టి, లంచ్ బాక్స్ రెడీ చేసేసరికి బాహుబలి రేంజ్లో చక్కచక్క పనులన్నీ పూర్తి చేసి వాళ్ళని రెడీ అయ్యి, అదేంటోనండి వాళ్ళు త్వరగా లేచినా అదే టైం అవుతుంది, వాళ్ళు లేట్గా లేచినా అదే టైం అవుతుంది. కానీ వాళ్ళు ఒక్క 5 minutesలో ఆటో వస్తుంది అనగా వాళ్ళు రెడీ అవుతారు. మనం కంగారు పడాలి తప్ప పిల్లలకు మాత్రం కంగారు ఉండదండి. టైం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మనం ఫాస్ట్గా పనులు చేస్తున్నాం, వాళ్ళు మాత్రం ఫాస్ట్గా లేవరు, ఫాస్ట్గా పనులు చేసుకోరు. ఎప్పుడు నేర్చుకుంటారు. వాటర్ బాటిల్లో కూడా నీళ్ళు పోసుకోరు మా వాళ్ళు. నేనే వాటర్ పోసి, వాటర్ ఎక్కువ పెడితేనేమో ఆ రోజే అసలు వాటర్ తాగరు. వాటర్ తాగట్లేదు, నీళ్ళు వేస్ట్ చేసేస్తున్నారని వాటర్ పెట్టడం మానేస్తే, వాటర్ తక్కువ పెట్టినా ఆ రోజు అమ్మ వాటర్ సరిపోలేదు అంటారు. మా పిల్లలు మార్నింగే నాకు స్ట్రెస్ పెంచేస్తూ ఉంటే ఆ స్ట్రెస్ తగ్గడానికి నేను చక్కగా ఫోన్లోనే పాటలు పెట్టుకున్న పాటలు వింటూ పని చేసుకుంటా. అదేంటోనండి, పెళ్ళికి ముందు లేని పేషెన్స్ పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత ఆ పేషెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుందో కూడా అర్థం కాదు. నేను జాబ్ చేసేటప్పుడు అయితే నాకైతే అస్సలు పేషెన్స్ ఉండేది కాదండి. ఎక్కువ పిల్లలతో ప్రేమగా మాట్లాడలేకపోయేదాన్ని. ఎందుకంటే ఒక పక్కన జాబ్కి వెళ్ళాలి, గబగబా నేను రెడీ అవ్వాలి, నేను సర్దుకోవాలి, పిల్లల్ని పంపించాలి, ఇవన్నీ కూడా ఉండేవి. అలాంటి టైంలో నాకు ఎలా ఉండేదంటే మా పిల్లల మాట వినకపోతే కొట్టేసి అలా చేసేదాన్ని. కానీ ఇప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి జాబ్ మానేయడం వల్ల నేను పిల్లలకి ఫ్రీగా అన్నీ చేయగలుగుతున్నాను. అమ్మయ్య, మా పిల్లలు లేచారు. ఇంకా వాళ్ళు రెడీ అయ్యి టిఫిన్ చేసి ఇంకా షూస్ వేసుకుని అన్నీ చేసేసరికి ఇంకా ఆటో వచ్చేస్తుంది. పిల్లలు రెడీ అయ్యాక నేను కూల్ అవుతానండి నిజంగా. అమ్మయ్య, ఇప్పుడు ఎంత లేట్ అయినా పర్లేదు, ఆటో వచ్చేసరికి కరెక్ట్గా రెడీ అయ్యి ఉన్నారు మా పిల్లలు అనిపిస్తుంది. వాళ్ళు రెడీ అయ్యేసరికి నేను మిగిలిన పనులు చక్క పెట్టుకుంటానండి. ఈ లోపు డైనింగ్ టేబుల్ క్లీన్ చేయడం. ఎప్పుడు మా పెద్దోడు లేట్గా రెడీ అయ్యేవాడు, మా చిన్నవాడు ఫాస్ట్గా రెడీ అవుతాడు. కానీ ఈరోజు రివర్స్ అయ్యింది. మా పెద్దోడు త్వరగా రెడీ అయిపోయాడు, అభి ఏమో లేట్గా రెడీ అవుతున్నాడు.
ఈ షూస్ వేసుకునే లోపు ఆటో వచ్చేస్తుంది. మా చిన్నోడికి ఉన్న నీట్నెస్ ఎవరికీ ఉండదండి బాబు. వాడు షూలో మట్టి బయటికి వెళ్ళి దులుపుతున్నాడు. నిజంగా వాడి నీట్నెస్ కోసం నేను ఎప్పుడు మెచ్చుకుంటాను. బయట కూర్చొని వేసుకుంటే షూస్ బట్టలు మాసిపోతాయని చెప్పి సోఫాలోనే కూర్చొని వేసుకుంటారు. ఇంకా ఆటో వచ్చేసింది. మా పెద్దవిడ హడావిడి. ఎప్పుడు స్కూల్కి వెళ్ళినా కూడా ప్రేయర్ చేసి పంపిస్తానండి. వాళ్ళు ఇంకా ఆటో వచ్చేసిందని వాళ్ళు వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తారు చూడండి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత వచ్చే ప్రశాంతత, అబ్బా ఆ ఫీలింగే వేరు. మా పెద్దోడు వెళ్ళిపోతున్నాడు ఆరాను. అబ్బి ఏమో ఇప్పుడు ఇంకా లేట్ చేస్తున్నాడు. ఏంటి నాన్న అన్నయ్య వెళ్ళిపోతున్నాడు రారా అంటే, అన్నయ్య ఆపుతాడమ్మా ఆటోని, నువ్వు కంగారు పడుకో అంటాడు. మళ్ళీ వీళ్ళ స్కూల్ నుంచి వచ్చే వరకు నాకు ఏదో ఒక పని ఉంటూనే ఉండదండి. బట్టలు ఉతుక్కోవడం, మళ్ళీ వాటిని ఆరేసుకోవడం, ఇంట్లో ఏ ఒక పనులు చక్క పెట్టుకోవడం. నా హాబీస్ ఉన్నాయండి. నేను కొంచెం శారీ పెయింటింగ్ అలాంటి హాబీస్ చేసుకుంటూ ఉంటాను. ఫోన్లో వీడియోస్ చూసినా కానీ ఇంపార్టెంట్ వీడియోసే చూస్తాను. నాకు ఏమన్నా యూజ్ అయ్యేవి టిప్స్ లాంటివి అలాంటివి చూస్తాను. పిల్లలు వెళ్ళిపోయాక ఇక నా సామ్రాజ్యం అదేనండి. మన కిచెన్లోకి ఎంట్రీ ఇస్తాను. నా మైండ్ పీస్ఫుల్గా ఉండాలంటే ఇలా గార్డెన్ చూసుకుంటూ ఉంటాను. నాకు మొక్కలంటే చాలా పిచ్చి. కొంచెం ఆ మొక్కలను చూసుకుని వాటర్ పోసేసి ఇంకప్పుడు కిచెన్లోకి ఎంట్రీ ఇచ్చాక అప్పుడు డైనింగ్ టేబుల్ నీట్గా సర్దేసుకుని ఇక్కడ నా రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతాయండి. వంట చేసిన సామాన్లు, సింక్లో సామాన్లు క్లీన్ చేసి, స్టవ్ క్లీన్ చేసి, డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి, సోఫా, బెడ్రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసరికి తల ప్రాణం తొక్క. ఇల్లంతా క్లీన్ చేసాక చూసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో కదండి. ఏ ఒక్క పని వదిలేసినా రోజంతా ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు అని దాని మీదే ఆలోచన ఉంటుంది. ఇదండి నా సింపుల్, బిజీ అండ్ సరదా మార్నింగ్ రొటీన్. మీ ఇంట్లో కూడా పొద్దున్నే ఇలాంటి హడావుడి యుద్ధాలు జరుగుతుంటాయా? అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.